నినాదాలు ఇవ్వండి అన్న, నినాదాలు ఇవ్వండి. నినాదాలు ఏంటంటే ఆడాలని రామాలంటరా తప్పకుండా ఓట్లు వేయాలి. చెప్పే ఓట్లు చేది
లైట్ అన్న లైట్ మా చేతులు తీయండి మా చేతులు తీయండి మీరు చదువుకుంటే మంచిగా మనకి పథకాలన్నీ వస్తాయి. తప్పకుండా ఒకసారి ఆలోచించి సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మన ప్రభుత్వం వచ్చాక వస్తామమ్మా. మన ప్రభుత్వం వచ్చాక తల్లికి 100 కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15 వస్తాయి. ఆడబిడ్డ కింద నెలకు 1500. ఆర్టీసీ బస్ ప్రయాణం ఫ్రీ. ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. మనం బీసున్నాం కాబట్టి 50,000కి పెన్షన్. చంద్రన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే ఈ చుగ్ల కేలికలోన వాలంటీర్లే చదివిన గాని జాబులు రాక హైటెక్ వీధుల వెంట బైకులకే డ్రైవర్లా కాలం గంటి కరువెక్కిన గుండెలతోటి బతుకులు మనకి పథకాలన్నీ వస్తాయి. తెలుగోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వర్ణాలన్నీ చెరిగే వేళ ఎదురింకా ఈ శనిగాడి విరుగుడులే మాకంటూ ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క ఆడపడుచుకి
పురుషులకి నెలకి 1500 వస్తాయి. ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. మహిళలకైతే బస్సు ప్రయాణం కూడా ఫ్రీ. మనకి మెయిన్ టార్గెట్ ఇక్కడ ఏంటంటే రోడ్లే ఇచ్చుకుంటాము, డ్రైనేజ్ క్లియర్ చేయించుకుంటాం. అదైపోయాక చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఉద్యోగాలు లేవో 3000 నిరుద్యోగ భృతి కింద ఇస్తారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఇక్కడ ఎర్రగొండపాలెంలో వలసలు ఆపడం మా మెయిన్ ప్రాధాన్యం. నాన్నగారు ఎమ్మెల్యే అవ్వంగానే తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు పెట్టించి తప్పకుండా అక్కడ ఏంటి చిన్న వెల్డింగ్ వర్క్, వాచ్మెన్, ప్రతి ఒక్క చిన్న పని నుంచి పెద్ద పని దాకా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నాన్నగారిని మీరు ఒక్కసారి గెలిపించండి, ఇవన్నీ వస్తాయి. పెన్షన్ కూడా 4000 చేశారు. జూలై నెలలో 7000 వస్తాయి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని నాన్నగారికి ఒకసారి తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మీ సమస్యలన్నీ తీరాలంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రావాలి. అదే వలసలు ఆపడమే మా నాన్నగారి మెయిన్ ప్రాధాన్యం. మంచి నీళ్లు కూడా అమ్మా తప్పకుండా ఇస్తాం. ప్రభుత్వం రాగానే ఇస్తాం. ఒక్క నెల ఆగండి. నెల తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తప్పకుండా చేస్తాం. అంకులు ఉన్నారు. ఒక్క రోజు లేట్ అవుతుంది కానీ తప్పించుకొని ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. మహిళలకి బస్సు ప్రయాణం కూడా ఫ్రీ. పెన్షన్ కూడా 4000 చేస్తారు. తప్పకుండా ఆలోచించి నాన్నగారికి సైకిల్ अब्बू को जरूर वोट डालना साइकिल. गवर्नमेंट आने के बाद हमारी लोगों को 50 आने के बाद 4000 पेंशन धन्यवाद. నాయన మరి తండ్రి కార్యకర్తలు అయితేనే పెద్దలు అయితేనేమి యువకులు అయితేనేమి ప్రభావ ఈ రీతిగా నాయన ఎంతో